అబ్బబ్బబ్బబ్బా! నిద్ర పోదామంటే నిద్ర పట్టి అటు ఇటు దొర్లిన తర్వాత నా మొఖం చూస్తే భయపడతారని మళ్ళీ అయితే జడైతే వేసుకున్నాను. మార్నింగ్ చేసిన ఆలు టమాటా కర్రీ ఏమో మొత్తం పూర్తిగా అయిపోయింది. ఇంకా నాకైతే కర్రీ మిగలలేదు కానీ ఓన్లీ టీ తాగేసి మార్నింగ్ చేసిన పెసరట్లు తినేసి అయితే ఊరుకున్నాను. కానీ ఇప్పుడేమో ఆకలంటే ఆకలవుతుంది. ఎటు చూసినా ఏం చూసినా కూడా ఏం కూడా దొరకట్లేదు. ఏం వెతికినా లేవు. ఓన్లీ రైస్ తప్ప. కర్రీ వండుదామా అంటే కర్రీ వండే అంత ఓపిక కూడా లేదు. ఇంకా ఈవినింగ్ చేస్తే సరిపోతుంది. నా ఒక్కదాని కోసం ఇప్పుడేం వండుకోవాలా అని ఊరుకున్నా. ఈ రైస్ ని ఏం చేస్తే బాగుంటదిరా అని ఆలోచిస్తే టమాటా రైస్ అయితేనేమో బోర్ కొట్టేసింది. ఇంకా లెమన్ రైస్ అయితే చేసుకొని తిందామని అయితే ఫిక్స్ అయిపోయినా. కడుపు నిండా అన్నం తినకపోతే నిద్ర ఎలా వస్తుంది? పొద్దుగాల తిన్న 2 పెసరట్లు నా పొట్టకి ఎటు కూడా సరిపోలేదు. ఇదంతా చేసుకునే బదులు సపరేట్ కర్రీ వండుకొని తింటే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. పొద్దున ఎక్కడి వాళ్ళు అక్కడ తిని వెళ్ళిన తర్వాత మిగిలింది లేకపోతే ఉన్నదే వేసుకొని తింటే సరిపోతుందిలే అనుకునే బ్యాచ్. నేనే కాదు చాలా మంది ఇలానే ఎటు చూసినా ఏం లేవు కాబట్టి సద్దనమే మిగిలింది కాబట్టి కర్రీ వండుకొని తిన్నా కూడా తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అని ఇంట్లో లెమన్ రైస్ అయితే చేసుకొని ఇలా చేస్తున్న టైంలోనైతే ఏం వేస్తున్నాను ఏమేం వేసి వండుతున్నాను అని కూడా ఆలోచించను. అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. చెయ్యి కాలిన కూడా కలుపుకుంటూనే ఉంటాను. గంట తీసి కడాయిలో పెట్టి గ్యాస్ హై ఫ్లేమ్ లో పెడితే చెయ్యి కాలకుండా ఉంటుంది. ఫ్రై చేసిన రైస్ తినద్దని ఎన్నిసార్లు అనుకున్నా మళ్ళీ మళ్ళీ అదే చేసుకొని అయితే తినేస్తున్నాను. ఎప్పుడు ఇలానే తింటానా అంటే ఎప్పుడు ప్రతిసారి అయితే ఇలా ఏం తినను. వీక్లీ 1 2 టైమ్స్ అయితే తింటాను. రైస్ ఎప్పుడు మిగిలితే అప్పుడు అది అవ్వడమే లేటు. వేడివేడిగానైతే పెట్టుకొని అయితే లాగించేస్తున్నాను. చెప్తున్నా వల్ల నా తిండికైతే ఎవరు దిష్టి పెట్టకండి. వీడియో చూసి అలానే వెళ్ళిపోకుండా కూసంతా చేతులతో లైక్ కొట్టుకోండి అబ్బా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.